స్క్రిప్ట్ స్కెచ్ సజ్జల ఫ్యామిలీకి బిగుస్తున్న ఉచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అరెస్టుల పర్వంలో తీగలాగితే డొంక కదులుతోంది. అనేక సినిమాలకు మాటలు రాసిన స్క్రిప్ట్ రైటర్ పోసాని కృష్ణమురళికి బూతుల స్క్రిప్టు రాసిచ్చి మీడియా ముందు చదివించిన సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఆయన తనయుడు భార్గవరెడ్డికి ఇప్పుడు అరెస్టు భయం పట్టుకుంది. మొన్న వంశీ, నిన్న పోసాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నేతలంతా ఒక్కొక్కరిగా జైళ్ల బాట పడుతున్నారు. అయితే తాము పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారంటూ అరెస్టైన వాళ్లలో చాలామంది విచారణలో చెప్పుకొచ్చారట. అరెస్టు ఏదైనా ఆ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి సజ్జల దగ్గరకు వచ్చి చేరుతోంది. పవన్పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో అరెస్టైన పోసాని ఇప్పుడు సజ్జలను ఇరికించారు. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న పోసాని తనను అలా మాట్లాడమని చెప్పింది సజ్జలే అని, ఆయన స్క్రిప్టు పంపిస్తే తాను చదివానని చెప్పుకొచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టును తాను చదివితే ఆ వీడియోలను సజ్జల కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ పోసాని చెప్పారు. దీంతో సజ్జలపై కేసు నమోదుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. విచారణలో పోసాని తన పేరు చెప్పారని భావించిన సజ్జల ఆయన కుమారుడు భార్గవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరి పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పోసాని స్టేట్మెంట్తో ఇద్దరి అరెస్టు తప్పదనే ప్రచారం కూటమి శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ కేసు మాత్రమే కాదు, చాలా వ్యవహారాల్లో సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవరెడ్డి పేర్లు బయటకు వినిపించాయి. కేసు ఏదైనా అది చివరకు వచ్చి ఆగేది సజ్జల దగ్గరే అన్నట్లు సీన్ కనిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒక కేసు తెర మీదకు వస్తుండడంతో రాబోయే రోజుల్లో ఆయనకు ఇబ్బందులు తప్పవనే చర్చ జోరందుకుంది. కూటమి అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కుమారుడు భార్గవరెడ్డిపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు తెరపైకి వచ్చింది. ఈ దాడి వెనుక సజ్జల ప్రమేయం ఉందని ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. ఇక కాదంబరి జత్వానీ కేసులోనూ సజ్జల గైడెన్స్ వల్లే తాము అలా చేశామని విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఆ కేసులోనూ సజ్జలను నిందితుల జాబితాలో చేర్చారు. అంతకుముందు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై వర్రా రవీందర్ రెడ్డి కూడా సజ్జల పేరు బయటపెట్టారు. ఈ కేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు సజ్జల. ఇలా మెజార్టీ కేసుల్లో వేళ్లన్నీ సజ్జల వైపే చూపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సజ్జల ఫ్యామిలీ భూములు కబ్జా చేసిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. 55 ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉందని తెరపైకి తెచ్చిన సర్కార్ భూముల మీద సర్వే కూడా నిర్వహించింది. ఇప్పుడు పోసాని వాంగ్మూలం తెరపైకి వచ్చింది. దీంతో ఏ క్షణం ఏదైనా జరగవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమను అనవసరంగా లాగుతున్నారని, కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా ఈ నేరంలో తమ పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లాలో పులివెందులలో శాశ్వత నివాసాలు ఉన్నాయని, తప్పించుకునే ప్రశ్న లేదని వివరించారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ఎదుట హాజరవుతానని కోర్టుకు విన్నవించుకున్నారు. కోర్టు నిర్ణయం ఏంటన్న సంగతి ఎలా ఉన్నా సజ్జలకు రాబోయే రోజుల్లో చుక్కలు కనిపించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.